రాజు అయిన హెరోదు దినమందు యూదా దేశపు బేత్లెహేము యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజు పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వాళ్ళందరూ కలవరపడిరి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు హెరోదు గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. హెరోదు యూదులకు రాజుగా ఆయన ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే హెరోదు యూదుల యొక్క రాజుగా ఉన్నాడంటే ఆయనకు ప్రతి ఒక్క గ్రంథము తెలిసి ఉండాలి. ఆనాడు నిర్గమాకాండంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు తనకు తెలిసి ఉండాలి. అందులో పొరుగువారిని ఏది ఆశించకూడదు అన్న వాక్యం కూడా తెలిసి ఉండాలి. తన సొంత తన అన్న భార్యనే ఆయన ఆశించాడంట. ఎందుకంటే ఆయన వాక్యం చదివినవాడే హెరోదు. కానీ అతనికి ఉన్న ఆకాంక్ష ఏంటంటే రాజుగా ఉన్న ఈ పదవి ఎవరికి ఉండకూడదని సొంత భార్యను, పిల్లలను, బంధువులను, మిత్రులను చంపేశాడంట. తనకున్న ఆశ తన వారిని పోగొట్టుకునేలా చేసింది. ఈ రోజున హెరోదు లాంటి వారు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. ఇదిగో, వారి ఆశపడే వాటి కోసం ఎంతటి దుర్మార్గానికైనా లోబడుతున్నారు. కానీ హెరోదుకు దేవుని వాక్యం తెలియదా? తెలుసు. ప్రతి ఒక్క విషయం యెరూషలేములోకి, అంటే దేవుని దేవాలయంలోకి వెళ్ళి వాక్యం వినినవాడిగానే ఉంటున్నాడు, కనపడుతున్నాడు. కానీ హెరోదు జీవితం మారిపోవటానికి కారణం ఏంటంటే తనకున్న ఆశ, దురాశ. ఈ రోజున ప్రతి క్రైస్తవుల్లో కూడా ఆయన దేవుని బిడ్డగానే ఉంటూనే దుర్మార్గాలు చేశాడు హెరోదు. తన భార్యను చంపేశాడు. ప్రతి ఒక్కరిని హింసించి చంపేశాడంట. కానీ ఏ